తెలంగాణ పంచాయతీ పోరుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్ ఖరారుకు గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఇక కేబినెట్ ఆమోదం తెలపడమే తరువాయి. ఎన్నికల నగారా మోగించేందుకు రెడీ అవుతుంది సర్కార్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడాదిన్నరగా అధికారుల పాలనలో సాగుతున్న పంచాయతీల్లో ఎన్నికలకు రేవంత్ సర్కార్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్ల కోసం విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో ఇచ్చిన జీవో 9ను హైకోర్టు, సుప్రీంకోర్టు తప్పుపట్టడంతో 50% మించకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంది. ప్రస్తుతం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా 2011 జనగణనతో పాటు ఇటీవల ప్రభుత్వం పూర్తి చేసిన కుల గణన డేటాను ఉపయోగించుకోవాలని సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా 12,733 పంచాయతీల్లో 112,288 వార్డులు ఉన్నాయి. సర్కార్ ఇచ్చిన జీవోలో గిరిజన గ్రామాలకు సంబంధించి ఒక ప్రత్యేక నిబంధనను చేర్చింది. 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలన్నీ ఎస్టీలకే రిజర్వ్ చేస్తారని స్పష్టం చేసింది. అయితే వార్డు రిజర్వేషన్ల నిర్ణయం ఎంపీడీఓ, సర్పంచ్ రిజర్వేషన్ ఆర్డీఓ ఆధ్వర్యంలో ఖరారు చేయనున్నారు. మహిళా రిజర్వేషన్ అన్ని కేటగిరీల్లో ప్రత్యేకంగా లెక్కించి అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. దీంతో పంచాయతీ ఎన్నికల కోసం లైన్ క్లియర్ అయింది. ఇక ఈ నెల 24న హైకోర్టులో జరిగే విచారణలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమని ప్రభుత్వం వివరించనుంది. మరోవైపు పూర్తి చేసిన రిజర్వేషన్లతో పూర్తి రిపోర్ట్ 25న కేబినెట్ ముందుకు రానుంది. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఏ క్షణమైనా ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలుస్తోంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 దఫాలుగా ఎలక్షన్స్ నిర్వహించే ఛాన్స్ ఉంది. సర్పంచ్ ఎన్నికలకు బీ-ఫామ్ అవసరం ఉండదు కాబట్టి పార్టీ పరంగా 42% కల్పించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. సర్పంచ్ సీట్లలో కాంగ్రెస్ మద్దతుదారులు పోటీ చేసేలా ప్రణాళికలు రూపొందించనుంది. డిసెంబర్ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలను ముగించాలని డిసైడ్ అయింది.